సాధారణంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వినయ విధేయ రామ సినిమాలాగా ఉంటారు. అన్న తమ్ములకి అక్కడ ఎంత విధేయంగా ఉంటారో అట్లాగే చంద్రబాబు గారి పట్ల, లోకేష్ గారి పట్ల అంత విధేయంగా ఉంటారు. అట్లాంటిది పదే పదే కొలికపూడి శ్రీనివాస్ ఎదురు తిరుగుతున్నారు అనాలా? ఆత్మగౌరవ పోరాటం చేస్తున్నారనాలా? అవమానాల్ని వ్యతిరేకిస్తున్నారు, ఎదిరిస్తున్నారనాలా? ఏం చేయాలో అర్థం కావట్లేదు. బాబు గారు నోటితో చెప్పిన దాన్ని ఆయన నిజంగా ప్రాక్టికల్‌గా అమలు చేస్తున్నారు. బాబు గారు నోటితో ఏం చెప్తున్నారు? బెల్ట్ షాప్ కనబడితే బెల్ట్ తీయండి అని చెప్తున్నారు. ఈయన బెల్ట్ తీసి చూపెడితే నువ్వట్టెట్ట చూపెడతావు? మనోళ్ళే కదా బెల్ట్ షాపులు నడుపుకునేది. వాళ్ళ సొమ్ము వాళ్ళని నిర్ణయకుండా నువ్వెందుకు చెడగొడతావు? అని తిడతన్నోళ్ళు ఎవరయ్యా అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ క్రమశిక్షణ కమిటీనో వాళ్ళు. అంటే బాబు గారు అట్ట చెప్తా ఉంటారు. మనోళ్ళు కింద తింటా ఉంటారు. నువ్వెందుకు మధ్యలో దాన్ని రచ్చ చేస్తావు? తిన్నీ మనోళ్ళే కదా! ఎందుకంటే వైసీపీ వాడు ఎవడు పెట్టలేడు కదా బెల్ట్ షాపు. వైసీపీ వాడు ఎవడు పర్మిట్ రూమ్ పెట్టలేడు కదా! ఇది కొలికపూడి ఎందుకు చేస్తున్నాడు అంటే బాబు గారి మాటను నేను అమలు చేస్తున్నాను కదండి అంటే లేదు లేదు నువ్వు కేసీఆర్ నాని చెప్పి చిన్ని చెప్పినట్టు విను అంటారు వీళ్ళు. చిన్ని ఏం చెప్తాడు అదంతా మనోళ్ళే సైలెంట్గా ఉండమంటారు. ఇది అక్కడ నడుస్తున్నటువంటి ఇసుక అక్రమ రవాణా అదే కొలికపూడి ప్రశ్నించారు. లిక్కర్ ఈ అక్రమం కొలికపూడి ప్రశ్నించారు. ఇవన్నీ అక్రమాలే. మైనింగ్ అక్రమాలు కొలికపూడి ప్రశ్నించారు. ఇవన్నీ అక్రమాలే. అతను రైట్ చేయడంలో తప్పు లేదు. బట్ అవన్నీ పైకి మనం పేపర్లలో ఖండించాలి, టీవీలో ఖండించాలి. కానీ బయటకు వచ్చి మీరు ఎట్లాగా ఆపేస్తారు? అది తినేదంతా మనోళ్లే కదా, కాబట్టి ఎందుకు చెడగొడుతున్నారు అన్నటువంటిది ఇటు పార్టీ అడుగుతుంది. ఇది కొలికపూడికి పెద్ద సమస్య. దానికి తోడు 5 కోట్ల రూపాయల డబ్బులు కూడా ఇచ్చొచ్చానన్నటువంటి పాయింట్ని ఓ పక్కన చెప్పుకొస్తున్నటువంటి సిచ్యువేషన్. ఓవరాల్గా కొలికపూడి సృష్టిస్తున్న సంచలనాన్ని ఎలాగ కంట్రోల్ చేయాలో అర్థం కాక తలపట్టుకోవడం పార్టీ వంతు అవుతుంది.